హాయ్ సార్, పిఎం దగ్గర నుంచి సీఎం దాకా కాన్వాయిలు తగ్గించేశారు. ఏం జరగబోతుంది అనేది అర్థం కావట్లేదు సామాన్యుడికి. ఏమంటారు? లేదు, కొంచెం పొదుపు నేర్చుకోవాలి అని చెప్పడమే అది దాని అర్థం. ఆయన అందరూ పొదుపుగా ఉండండి అని చెప్తున్నాడు కదా, ఆయనే పొదుపు చేసి చూపిస్తే ఇంకా ఎక్కువ స్ఫూర్తివంతంగా ఉంటుంది ప్రజలకి, దేశ ప్రజలకి. ఆయనే తగ్గించుకున్నాడంటే మనం వెంటనే మనం కూడా అది అప్లై చేయాల్సిన బాధ్యత మనకు ఏర్పడుద్ది కదా. ఆయన చెప్పాడు, ఆయన శుభ్రంగా తిరుగుతున్నాడు, ఆయన చేయకపోతే మనం అంత సీరియస్గా తీసుకోం. మనకు కూడా ఆ సీరియస్నెస్ తెలియడానికి ఆయన కాన్వాయ్ని 50% తగ్గించారు, సెక్యూరిటీ వింగ్ 50% తగ్గించారు. ఇప్పుడు అది సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అవుతుంది, మనం అందరం చూస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. మనం ఎక్కువగా దుబారా ఖర్చులు పెట్టకూడదు, ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఖర్చు చేసుకోవాలి అనేది చెప్పడమే ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అవును, అదే ఇదే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది అంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే సేమ్ ఏజ్ రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 రోజులు ఆయన కూడా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటే పెట్రోల్ డీజిల్ ఖర్చు అయిపోద్ది. 1-2 రోజులు ఆగితే పెట్రోల్ డీజిల్ కొంత మిగులుద్ది కదా మనకి. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి ఒక 2 నెలలకు సరిపోడా పెట్రోల్ ఉందనుకోండి, అందరం ఖర్చులు తెలిసి 4 నెలలు వస్తుందిగా. ఈలోగా అక్కడ ఏదన్నా రిలాక్సేషన్ వచ్చి హర్మూజ్ జలసింది ఓపెన్ చేసి అక్కడి నుంచి మనకి అప్పుడొక వాడ వస్తుందనుకోండి, మనకి ఆ ఊపిరి పీల్చుకోగలుగుతాం. మొత్తం దాకా ఖాళీ చేసేస్తే, మొత్తం గిన్నె దులిపేస్తే నెక్స్ట్ డే మనకు భోజనం ఎలాగా? మొత్తం పెట్రోల్ నిల్వలు అన్నీ ఖర్చు చేసేస్తే 2 నెలల తర్వాత నెక్స్ట్ డేకి మన పరిస్థితి ఏమవుద్ది? కాబట్టి దాన్ని కొంచెం పొదుపుగా వాడుకోవడం. 10 కిలోల రైస్ని మనం 10 రోజుల్లో తినకుండా 20 రోజులు తినడం ఎలాగా అన్న పాయింటే మనం దానికి అప్లై చేయొచ్చు. నమస్తే అండి. నమస్తే. పిఎం నుంచి సీఎం వరకు అందరూ 50% వరకు కాన్వాయిలు తగ్గించుకున్నారు కదా, దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అసలు జనాలకి నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది? నేను మొన్న నరేంద్ర మోడీ గారు, మన విశ్వగురు, మన ప్రీతం ప్రధానమంత్రి మీటింగ్కి వెళ్ళానండి. చాలా చక్కగా ప్రసంగించారు. విదేశీ వస్తువులు కూడా బహిష్కరించమన్నారు, బ్యాన్ చేయమన్నారు. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది. మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? అదంతా దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా లేకుంటే అరబిక్ కంట్రీస్ నుంచి. సో వాటన్నిటిని కూడా బ్యాన్ చేయమన్నారు. ఎలక్ట్రిక్కి ప్రిఫర్ చేయమన్నారు. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లని ప్రిఫర్ చేయమన్నారు. అలాగే కార్లు ఉన్నాయి, మనం బెంజ్ కార్లని, ఆడి కార్లని, ఫార్చునర్ కార్లని తెచ్చుకుంటున్నాం విదేశాల నుంచి. మనకు లేవా కార్లు ఇండియాలో? మహేంద్ర ఎంత మంచి కంపెనీ అండి, టాటా ఎంత మంచి కంపెనీ అండి, మారుతి సుజుకి ఎంత మంచి కంపెనీ అండి. ఇవే కొనండి కార్లు. అలాగే మొబైల్ ఫోన్స్, యాపిల్ అంటున్నారు, లేకపోతే చైనాకి వెళ్ళి ఒప్పో కప్పో ఏవేవి తెచ్చుకుంటున్నారు. సో మన ఇండియాలో లేవు మొబైల్ ఫోన్స్. జియో లేదా, మైక్రోమాక్స్ లేదా, లావా లేదా. అలాగే వాటర్ బాటిల్స్, విదేశీ వాటర్ బాటిల్ ఎక్కువ వాడుతున్నారు కదా, కిన్లే అని, ఆక్వాఫిన్ అని. వాటిని కూడా మనం బంద్ చేయాలి. మన వాటరే మనం తాగుదాం. టాటా ఎంత మంచి వాటర్ అన్నది అది. అలాగే బిస్లర్ ఎంత మంచి వాటర్ అండి. అలాగే మోడీ గారు ఏం చెప్పారంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫర్ చేయమన్నారు. ఇప్పుడు అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, కెనడా తీసుకోండి, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆఫీస్లో చేసేది అదే, ఇంట్లో చేసేది అదే. ఒక ల్యాప్టాప్ పట్టుకోవాలి, ఒక సిస్టమ్ పట్టుకోవాలి, వర్క్ చేసుకోవాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ట్రాఫిక్ తగ్గుతుంది, పెట్రోల్ ఖర్చు ఉండదు, లాభాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయిపోయినారు, పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయిపోయినారు, అమిత్ షా కూడా ఫాలో అయిపోయినారు. కానీ నేను చెప్పేది ఒకటే, మోడీ గారికి, అమిత్ షా గారికి మాత్రం భద్రత తగ్గించొద్దని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఎలాగుందో అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మోడీ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఆయన భద్రత మనకు చాలా ముఖ్యం. మనం తగ్గించుకుందాం ఇవన్నీ, కానీ మోడీ గారికి పెంచుదాం. ఎందుకంటే ఆయన ఉంటేనే మనం ఉంటామని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దయచేసి మోడీ గారి మాట వినండి. ఆ రోజుల్లో కూడా ఇందిరాగాంధీ చెప్పారు, కానీ ఇంత చెప్పలేదు, ఇందులో సగం చెప్పారు. ఇప్పుడు మోడీ గారు అయితే చాలా బాగా చెప్పారు. సీఎం నుంచి పిఎం వరకు అందరూ కాన్వాయిలు 50% వరకు తగ్గించుకున్నారు. అంటే ఖర్చులు తగ్గించుకోమంటారు. అదే ఏ విధంగా చూడాలంటారు? అంటే ఖర్చులు తగ్గించుకోవాలంటే ఈ పేద ప్రజలు ఎప్పుడప్పుడు తెచ్చుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. రోజు సుతారు పనికి పోతారు, వాళ్ళు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉండరు. ఖర్చులు తగ్గించుకోవాలంటే తగ్గించుకో, అది మంచి మాట. కానీ ఇప్పుడు ప్రతి దాని మీద ఎంత నూనె ప్యాకెట్ ఎంత? ఇప్పుడు 200 పల్లి నూనె, వేరే నూనె 150. అంతంత రేట్లు ప్రతి దాని మీద ఉంది, ఒక్క దాని మీదనే కాదు కదా. కాకపోతే మోడీ కానీ ఎవరు కానీ ప్రతి దాని మీద అలా రేట్లు లేకుండా మధ్యతరగతి కుటుంబం బతకాలంటే ఎలా?
వీళ్ళు ఇప్పుడు అదే 1000 రూపాయలు 500 వస్తున్నాయి. అదే 500 వస్తే కిలో నూనె 2 కిలోల నూనెకి 500 పోయాయి. వాళ్ళు ఎట్లా బతకాలా? అందు గురించే ప్రతి దాని మీద తగ్గింపు రేట్ వేయాలి. ప్రతిదీ ఇప్పుడు పాల ప్యాకెట్ ఉందనుకో, ప్రతి దాని మీద చాలా రేట్లు ఉన్నాయి. అలా కాకుండా తగ్గిస్తే గవర్నమెంట్ బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డిని తప్పు పడతలే, పైనుంచే తగ్గించుకోవాలి. ఈ పేదోళ్ళు బతకాలంటే చాలా అన్నిటి మీద రేటు తగ్గితే బాగుంటుంది. మోదీ గారు ఖర్చులన్నీ తగ్గించుకోండి అని చెప్పి అనౌన్స్ చేశారు కదా, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అది మోదీ గారు చెప్పింది చాలా నిజంగా అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ముందే తెలిసిపోతుంది కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా కానివ్వండి. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకు గ్యాస్ పరంగా కానివ్వండి, అంటే జరుగుతున్న యుద్ధాల పరంగా కానివ్వండి, మనకు ఇప్పుడు చాలా డీజిల్ కానీ పెట్రోల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సో ఇది కొంచెం బిజినెస్ పరంగా వాళ్ళు ఆపడమైనా సరే కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మోదీ గారు ఏం చెప్తున్నారంటే, మీరు ముందర నుంచే జాగ్రత్తగా పడండి. జాగ్రత్త పడి మీరు వచ్చే ముందే మీరు సేవ్ చేసుకున్నట్టయితే డబ్బు కానివ్వండి, సో కొన్ని ఖర్చులు తగ్గించుకొని, సో మీ ఫ్యామిలీ కోసం ఆలోచించుకొని, అంటే అక్కడిక్కడ వృధా ఖర్చులు చేయకుండా, సో బంగారం కూడా తక్కువ కొనండి, భూమిని ఎక్కువ కొనండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఏదైనా సరే మనం బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ రేటులో మనం మీకు ఇవ్వడం కంటే ఇబ్బంది కదా, అన్ని రేట్లు పెరిగిపోవడము మళ్ళీ అది జరగడం. సో అలా కాకుండా మనకి ఎలా నడుస్తుందో అలా నడవడం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మధ్యతరగతికే చాలా ఇబ్బంది అవుతుంది. సో మధ్యతరగతిలో కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళు కూడా హాయిగా సంతోషంగా అన్నీ సమకూర్చుకొని ఉండాలని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి, ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలని చెప్పేసి ముందే ఆలోచించి చెప్పడం జరిగిందనమాట. అది పిఎఫ్ దగ్గర నుంచి పిఎం కాన్వాయ్ నుంచి సీఎం కాన్వాయ్ దాకా తగ్గిపోతున్నాయి. ఏం జరుగుతుంది? పిఎఫ్ కూడా ఎంత పడితే అంత డ్రాప్ తీసుకోవచ్చు అనే వెసులుబాటు అవుతుంది. ఏం జరగబోతుంది? మళ్ళీ లాక్డౌనా? ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు సామాన్యుడికి. దీని గురించి ఏమంటారు? మామూలుగా మనం చూసుకుంటే మొన్న ఈ మధ్యనే పిఎం గారు చెప్పారు, ఏదైనా కానీ గోల్డ్ అనేది ఒక సంవత్సరం పర్చేజ్ చేయడం మానేయండి, పెట్రోలు డీజిల్ లాంటివి కూడా తగ్గించండి వినియోగించేది, కార్లు బైక్లు ఏమైనా ఉంటే అవి మానేసి మెట్రో అనేది యూజ్ చేసుకోండి అని చెప్పి ఆయన క్లియర్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ నిన్న ఒక వీడియో నేను చూశాను, ఒక గోల్డ్ షాప్ అతనిది. ఆయన షాప్ని చూపించుకుంటూ క్లియర్గా చెప్పాడు, నా గోల్డ్ షాప్ నిండా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండేది అండి, అవన్నీ తీసేశాను, గోడౌన్ పంపించేశాను, నేను సేల్ అనేది చేయను, ఒక సంవత్సరం మొత్తం ఆపేస్తాను అని చెప్పి ఆయన అన్న తర్వాత నిజంగా అనిపించింది ఏదో జరగబోతుంది. బయట ఏదో యుద్ధం జరుగుతుంది, ఇప్పటివరకు నాకు అనిపించలేదు బయట యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పి హాయిగా నేను ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటున్నాను. హైదరాబాద్ ఆల్రెడీ అట్టడుగున ఉన్నది, 5 స్థానానికి వచ్చింది, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నిన్న మొన్న వీడియోలు చూసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది ప్రపంచంలో ఏదో జరుగుతుంది, నష్టం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇప్పుడు ఆయిల్ రేట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ రేట్స్ పెంచుతున్నారట. అవి పెంచితే కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి. నడ్డి అనేది విరగడం ఖాయం అన్నట్టు. మొన్న ఈ మధ్య వరకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్ అని చెప్పి, పెట్రోల్ అని చెప్పి లేని కొత్తని సృష్టించారు. కానీ ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఎప్పుడైతే మోడీ గారు ఈ విషయం చెప్పారు, ఈ విషయం చెప్పేసి ప్లస్ వాళ్ళ కాన్వాయ్ అనేది తక్కువ చేసుకున్నారు. మోడీ గారు జస్ట్ 2 కార్లలో తిరిగారు, అంటే ఒక కార్లో ఆయన సెక్యూరిటీ, ఒక కార్లో ఇంకా ఆయన ఉన్నారు. పిఎం గారు అన్నారు కదా, అట్లీస్ట్ కనీసం ఒక 3 కార్లను మెయింటైన్ చేయాల్సింది నా ఆలోచన ప్రకారం. నేను చెప్పేది అంతా కూడా మెయింటైన్ చేయకుండా ఓన్లీ 2 కార్లకు దిగారంటే ఎంత తక్కువైతే అంత బెటర్. అంటే జస్ట్ నాకు గార్డింగ్ ఇచ్చేవాళ్ళు 2 ఉంటే సరిపోతుంది అని చెప్పి అంత కాస్ట్ కటింగ్ చేసినారంటే ఏదో సంక్షేమం అయితే ఖచ్చితంగా రాబోతుంది. లాక్డౌన్ అనేది మనం 2 సంవత్సరాలు చూసాం, దాంట్లో కూడా మనం చాలా హాయిగా బతికాం. హాయిగా ఊళ్ళలోకి వెళ్ళేసి సంపద అనేది లేకపోయినా కూడా ఊళ్ళో పండిన పంటలన్నీ కోసుకొని తింటుకుంటూ ఏదో రకంగా గడిపేశాం. కానీ ఇప్పుడు వచ్చేది దానికంటే కూడా పెద్ద సంక్షేమం లాగా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఒక పిఎం గారు వచ్చేసి ఈ మాట చెప్పలేరు. ఆయన చెప్పిన వెంటనే మన తెలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా కన్వీనెన్స్ తగ్గించి చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా సంక్షేమం అనేది ముందు రాబోతుంది. నిన్న మధ్యనే ఒక వీడియో చూసానండి, ఒక అతను ఏమని చెప్పాడంటే రాబోయే రోజుల్లో పెట్రోల్ అనేది 300 రూపాయలకు చేరుకుంటుంది అని చెప్పేసి. అది చెప్పినప్పుడు నవ్వుకున్నాను. ఇవాళ వీడియో పిఎంగా కాన్వాయ్ చూసినప్పుడు అప్పుడు నిజం అర్థమైపోయింది, 300 రూపాయలు కూడా రాబోతుందేమో అని చెప్పేసి. ఒకవేళ అది కనుక వస్తే మధ్యతరగతి వాడు అనేది చనిపోవడం బెటర్. ఇంకా అంటే ఇదే మాటలు 71లో ఇందిరాగాంధీ గారు చెప్పారు. కానీ 77లో దేశం మొత్తం ఒక చూసింది, పిచ్చినారితనం పెరిగిపోయి దాచుకోవటం మొదలయ్యింది. మళ్ళీ అదే సిచ్యువేషన్, అదే మార్కెట్ మొదలైతే మిడిల్ క్లాస్ వాడు కానీ లేనోడు కానీ నలిగిపోతారు అంటున్నారు. దాని గురించి ఖచ్చితంగా నలిగిపోతారండి. ఓన్లీ ఇందిరాగాంధీ గారు కాదు, చిదంబరం గారు కూడా అసలు అప్పుడు ఏ యుద్ధాలు లేవు అక్కడ, ఏది లేకపోయినా కూడా ఆయన ఇటువంటి వీడియోని సేమ్ రిలీజ్ చేశారు. ఏదైతే మోడీ గారు చెప్పారో బంగారం అనేది కొనడం మానేయండి, బయట మార్కెట్లో బంగారం రేట్లు అనేవి చాలా పెరిగిపోతున్నాయి, మనకు ట్యాక్స్ అనేది పడుతున్నాయి,
మానేయని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మేమేమనుకున్నామంటే ఏదో లోపల గమ్మత్తు చేసుకుంటూ వీళ్ళు స్టాక్ అనేది పెంచుకోవాలని చెప్పేసి మధ్యతరగాన్ని మభ్య పెడతారని చెప్పేసి అనుకున్నాం. ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ చలామణిలోకి వచ్చింది. చలామణిలోకి వచ్చినప్పుడు సేమ్ ఈ మోడీ గారు అన్న తర్వాతనే ఆ వీడియో వచ్చింది. అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ కాకుండా చిదంబరం గారు కాకుండా ఇప్పుడు మోదీ గారు చేస్తుంది కూడా ఏదో ఉపద్రవం అయితే రాబోతుందని చెప్పి మనకు క్లియర్ అర్థమైపోయింది. పిసినారితనం అనేది కాదండి, బతకనే ఇచ్చిన వాడు చేయగలిగింది ఇది ఒకటే మాట. 3 పూటలు తినేవాడు 2 పూటలు చేసుకోండి. మధ్యతరగతి వాడికి అదొకటే ఆప్షన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. నిత్యావసర రేట్ అనేది ఆకాశాన్ని అంటబోతుందని చెప్పి మనకు క్లియర్ అర్థమైపోయింది. సో మనం ఇప్పటివరకు ఏదైతే 3 ఆయిల్ ప్యాకెట్లు యూజ్ చేస్తున్నామో ఒక్క ఆయిల్ ప్యాకెట్లో మనం గడుపుకునేటట్టు చూసుకోవాలి. అది రైస్ అనేది ఏదునా అని అంటే ఇప్పుడు మనకు డైలీ రైస్ అయితే ఖచ్చితం అండి. పాలన అనేది ఖచ్చితం. పాలన అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయలేము. పిల్లలకి అనేది అది ఇవ్వకపోతే వాళ్ళు మానలేరు. కాబట్టి ఆ పాలన రేట్లను మాత్రమే భరించుకుంటూ మిగిలిన వాటి అన్నింటి కాస్ట్ కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వీలైతే విలేజ్లోకి వెళ్ళిపోతాం. ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అన్నారో విలేజ్లోకి వెళ్ళిపోయి విలేజ్లో బతుకుతాం. ఒక సంవత్సరం అనేది మనం కూడా మన ఖర్చులను తగ్గించుకుంటూ మోదీ గారికి మనం కలిసినామని చెప్పి నిరూపిద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు పిఎం నుంచి సీఎం వరకు కాన్వాయ్లు 50% వరకు తగ్గించుకున్నారు కదా, అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సంక్షేమం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితిలో ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఈ యుద్ధాలు ఎక్కువగా జరగటం వల్ల సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రతి దేశం కూడా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి మన మోడీ గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి దుబారా ఖర్చులు అంటే నిర్లక్ష్యంగా మనం చేస్తున్నటువంటి ఖర్చులను తగ్గించుకోవడం, అలాగే ఏమన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ బంగారం కానీ కార్లు కానీ ఇలాంటి కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించి మనకున్న పరిధిలో ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకెళ్ళండి. అలాగే పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా మనం ప్రణాళిక వేసుకోకపోతే మన దేశం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా సూచన పాటించండి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మన బతుకును మనమే సరి చేసుకోవాలనే ఆలోచనతో ఒక దేశ ప్రధానిగా ఒక దేశ ప్రథమ పౌరుడిగా నరేంద్ర మోడీ గారు సూచించిన ఈ విధానం దేశాన్ని మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైన ప్రగతిలో తీసుకెళ్ళడానికి సూచన అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన సూచన మేరకు ఆయన ప్రకటన మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రాజకీయ నాయకులు కానీ అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కానీ అన్ని విషయాల్లో కూడా తక్కువ ఖర్చులు పెట్టుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని గడిపే విధంగా చేస్తే దేశం అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు క్యాన్వాలు తగ్గించుకోవడం కానీ ఖర్చులు తగ్గించుకోవడం కానీ సరంజామా తగ్గించుకోవడం కానీ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళు పెద్ద వాళ్ళ సంగతి పక్కన పెడితే సామాన్యులమైనటువంటి మనం చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా మనం వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆదుకునేవాడు ఎవడో ఉండడు. మన జీవితాన్ని మనమే సర్దిద్దుకోవాలి. కాబట్టి అన్ని విషయాల్లో ఖర్చులు తగ్గించుకుని ముందుకెళ్ళాలి. వెళ్ళినప్పుడే మన కుటుంబం అద్భుతంగా సాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే మన జీవనం అద్భుతంగా ముందుకు వెళుతుంది. సంతోషంగా మన బిడ్డల భవిష్యత్తు కూడా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీసుకి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానాన్ని తెలుగు ప్రజలు కూడా సాగిస్తారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి సూచనని తూచా తప్పకుండా పాటిస్తారు. అన్ని విషయాలలో కూడా ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకెళ్తారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రధానమంత్రి గారి సూచనలు పాటించవలసిందే ఎవరైనా కానీ. దుబారా ఖర్చులు చేయకూడదు. జాగ్రత్తగా వచ్చిన రూపాయలు ఖర్చు పెట్టుకుని కొంత దాచుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు పిఎం టు సీఎం వరకు అందరూ అలా వెహికల్ కాన్వాయ్లు తగ్గించుకున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అదే మొన్న మోడీ గారు చెప్పారు కదండి, మన హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం ఆర్థిక సంక్షోభం రాబోతుంది, అందరూ జాగ్రత్త పడండి అన్నదానికి
మెయిన్గా సీఎం గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన మాటకు విలువిచ్చి వాళ్ళకున్న కాన్వెన్ అన్ని తగ్గించుకొని ఆ పెట్రోల్ అవంతా సేవ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే పెట్రోల్కి చాలా చిన్న వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కష్టపడుతున్నారు. సో అదే మనం ఎలక్ట్రికల్ దాని మీద కానీ ఆధారపడి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉండే కాదు. బట్ మనం కంప్లీట్గా డిపెండ్ అయ్యాం కాబట్టి ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా మనం భయపడకుండా ఉండటానికి అన్నీ కొంచెం పొదుపు స్టార్ట్ చేయమని చెప్పాడు మోడీ గారు ఇండైరెక్ట్గా. అది ఫస్ట్ సీఎం తోటే స్టార్ట్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పవన్ అన్న కూడా స్టార్ట్ చేశాడు. అందరం మ్యాక్సిమం పొదుపు దాంట్లోకి మేము కూడా వెళ్తామని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు వాళ్ళకి అవసరం ఉంటేనే బండి తీయాలండి. అవసరం లేకుండా ఊరక ఈ పిల్లలకి ఇవ్వటం, వాళ్ళకి ఏం పని ఉండదు, ఆ పిల్లల చుట్టూ తిరగటం, వీళ్ళ చుట్టూ తిరగటం అనవసరంగా న్యూసెన్స్. అదే మీకు ఏదైనా అవసరం ఉండి ఏదైనా సరుకులు తెచ్చుకోవాలి లేదా ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే బండి తీయండి. మిగతా టైంలో అవసరం లేదు. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది ఏంది అంటే ఆ పెట్రోల్ తీసుకుంటున్నారు, ఆ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. అసలు ఎందుకు బండి తీస్తున్నాం, ఏం పని ఉంది? అంతకుముందు పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు సార్? ఏదున్నా కాలు నడకం. ఇప్పుడు అసలు ఎవరు సార్ నడుస్తుంది? ఏదో ఊరక షుగరు ఈ అటాక్ అయినప్పుడే వాకింగ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు వాకింగ్ చేయట్లా. అందరూ ఇళ్లలోనే కూర్చుంటున్నారు, ఆ కంప్యూటర్ల దగ్గరే కూర్చుంటున్నారు. సో పొదుపు అనేది స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అందరం ఫేస్ చేయగలం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పిఎం టు సీఎం వరకు అందరూ కాన్వాయిలు తగ్గించేసుకున్నారు. నెక్స్ట్ ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఆ కాన్వేస్ తగ్గించుకోవడానికి మెయిన్ ఏంటంటే మొన్న మోడీ గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు సో అంటే పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు తగ్గించడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, గోల్డ్ కొనడం మానేయండి అని చెప్పేసి నిత్యావసర సరుకులు కూడా తగ్గించుకోండి అని చెప్పేసి అన్నారు కదా. సో అన్న వెంటనే కూడా ఈయన గుజరాత్ వెళ్ళినప్పుడు 100 కార్లు కాన్వేలో ఆయన గుజరాత్ వెళ్ళారు. సో అప్పుడు మనం చూస్తాం, మనం మాట్లాడలేం కానీ నేషనల్ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, ఊరుకోగా అవి ఏకి పడేసినాయి. నువ్వు అక్కడికి వెళ్ళి బయట తిరిగేటప్పుడు తగ్గించుకోండి, బయట తిరగడం అని చెప్పేసి మాట్లాడి 100 కార్లు కాన్వేతో మీరు ఎట్లా వస్తారు అని చెప్పేసి అన్నారు. సో దాని ప్రతిఫలంగా ఈరోజు 2 కార్లలో తిరుగుతూ సో నేను కాన్వే తగ్గించుకున్నా, లేదంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ తగ్గించుకున్నా అని చెప్తున్నారు కదా. ఇదంతా కూడా ఇన్ని రోజులు ఉంటాయి అన్న. అది తెలియని విషయం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ఇది మీడియా ఏదో కప్పిపుచ్చడానికి అంతే తప్ప ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళు సెక్యూరిటీ లేకుండా ఉంటారా? సో అవి మనకు కనబడేంతవరకు 2 కార్లు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు బయటికి వెళ్తుంటే వైల్డ్ న్యూస్కి అంటే జియోగ్రఫీ ఛానల్కి సంబంధించిన ఒక అతను సింగిల్గా వచ్చాడు, నాతో పాటు ఉన్నాడని చెప్పి మోడీ గారు ఒక వీడియో చూపిస్తే నెక్స్ట్ ఆయన చూపించాడు లైవ్లో చుట్టుపక్కల ఎంతమంది కాన్వే ఉంది, ఎంతమంది పోలీసులు వీళ్ళందరూ సెక్యూరిటీ ఉన్నాయో నాకే నచ్చలేదు అని చెప్పి ఆయన పర్సనల్గా ఫారెన్ ఆయన వీడియో చేశాడు. సో వీళ్ళేంటంటే చూపించడానికి 2 కార్లలో చూపిస్తారు, కానీ 2 కార్లలో ఆయన ఎందుకు వెళ్తాడు? సో చుట్టుపక్కల ఖచ్చితంగా ఉంటాయి, కానీ జనాలు చూపించుకోవడానికి 2 కార్లలో తిరుగుతున్నా, కాన్వేలు కూడా పక్కన పెట్టా. అంటే మెయిన్ ఏంటంటే మీరు నడపలేకపోతున్నారా దేశాన్ని? మీరు నడపలేకపోతే వదిలేసేయండి అంతే. డెఫినెట్గా మీరు నడపలేకపోతే వదిలేసి రాహుల్ గాంధీకి ఇచ్చేసేయండి, ఆయన నడిపిస్తాడేమో అంతే. ఈ పెట్రోల్ అమ్మడానికి లేక, పెట్రోల్ లేక, డీజిల్ లేక, గ్యాస్ లేక, నిత్యావసర సరుకులు రేట్లు పెంచేసి పేదవాడిని బతకనివ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ దేశాన్ని నడపడం రాకపోతే ఖచ్చితంగా వదిలేసేయండి, రాజీనామా చేసేయండి అంతే. అంతే మీరు చెప్పారు కదా అని మేము నడుచుకుంటూ తిరగాలి అంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు. ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి అన్న, ఖర్చులు తగ్గించుకోండి అంటే జీడిపి పడిపోతుంది. జీడిపి పడిపోతే దేశం పడిపోయినట్టే కదా. ఎవరైనా ఖర్చులు పెంచుకోవాలి అంటే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అనే రేంజ్లో మళ్ళీ పెంచాలి. ప్రతి మనిషికి కూడా వస్తువులు కొనుక్కుని నిత్యావసర వస్తువులు కాదు, అవసరం లేని కూడా అంటే బండ్లు కార్లు కూడా కొనుక్కోవాలి, డెవలప్ అవ్వాలి అనుకోవాలి. కానీ నిత్యావసర సరుకులు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అంటే మరి జీడిపి రేపొద్దున జీడిపి పక్కన ఉన్న బంగ్లాదేశ్ జీడిపి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం నిజంగానే తగ్గించుకుంటే మన దేశ జీడిపి ఎక్కడ పడిపోతుంది? అప్పుడు మన దేశ పరిస్థితి ఏంది? రేపొద్దున మనకు అప్పు ఇవ్వడానికి కూడా పక్క దేశం రాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన దేశం అప్పుల్లోనే ఉంది. రేపన్న రోజున అప్పు ఇవ్వడానికి కూడా పక్క దేశం రాడు. ఎందుకంటే మన జీడిపి చూసే కదా వాడు అప్పు ఇచ్చేది. సో మరి మోడీ గారికి ఆ విషయం తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ డిగ్రీలు చదువుకున్న మాకే తెలుసు. మరి ఆయనకు తెలియదు అంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయన తెలియదులే. కానీ సో ఆయనకి సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈయనకి ఈ రకంగా సలహా ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ వస్తే భయపడ్డారేమో, వాళ్ళకి ఆయన సపోర్ట్ చేసే వాళ్ళే భయపడ్డారేమో నాకు తెలియదు. కానీ సో మన జీడిపి పడిపోతుంది డెఫినెట్గా ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు గట్ట వింటే. అలాగని ఈయన చెప్పాడు కదా అని కొనుక్కోవడం మానేసే వాళ్ళు ఎవరు ఉండరు. పేద ప్రజలు మాత్రం కొనుక్కోవాలన్నా కూడా దొరకని పరిస్థితుల్లో ఈయన తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కోలేక ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి తిరగాలి.
బంగారం అంటవా పేద ప్రజలు కొనడం మానేసి చానాలు అయిపోయింది అండి. ఎందుకంటే ఎక్కడ 2 లక్షల దగ్గరికి వెళ్ళిపోయింది, ఎప్పుడో మానేశారు. 50,000 60,000 దాటినప్పుడే పేద ప్రజలు మిడిల్ క్లాసు సామాన్యుడు బంగారం కొనడం మానేశాడు. ఇప్పుడు డబ్బున్నవాడు ఎట్లయినా కొంటాడు. నువ్వు కొనొద్దు అన్నా కూడా వాడు ఖచ్చితంగా వెళ్ళి కొంటాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఏ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా డబ్బున్న వాళ్ళు లోపలే ఉంటారు, కొంటానే ఉంటారు. సో పేదవాడు ఎప్పుడో కొంట మానేశాడు. మీరు చెప్పినంత మాత్రాన పేదలు మానేస్తారా లేదా డబ్బున్నవాడు మానేస్తాడు అంటే కాదు. మీరు దేశ అభివృద్ధి చెందాలి అనుకుంటే ప్రతి మనిషి కూడా అన్నీ కొనుక్కునేలాగా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళ ఫైనాన్షియల్ని గ్రోత్ని పెంచాలి తప్ప నా వల్ల కాదు, నేను పెట్రోల్ తీసుకురాలేను, నేను డీజిల్ తీసుకురాలేను, ఉన్న గ్యాస్నే వాడుకోండి, అందుకని మీరు వాడేసుకుంటారేమో అని చెప్పి ఒక్కో సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచుతున్నా అని చెప్పి కమర్షియల్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచడం అది కరెక్ట్ కాదు. సో ఈయనకి దేశాన్ని నడపడం ఈయన వల్ల కావట్లేదు, ఇంకా అయిపోయింది. మోడీ గారు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుని రాజీనామా చేసేసి ఆ రాహుల్ గాంధీ గారికి ఇస్తే బాగుంటుంది. అది నేను కోరుకుంటున్నాను అన్న. ఆల్రెడీ ఢిల్లీలో 2 రోజులు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండిపోతుంది అంటారు? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే అన్న ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు, కన్స్ట్రక్షన్ చేయాల్సిన బిల్డింగ్లు వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేస్తాడంటే బిల్డింగ్ని ఇంట్లో నుంచి కట్టమంటావా? ఇప్పుడు కూలి పనికి వెళ్ళేవాడు, ఇప్పుడు సామాన్యుడు ఎవడు రోజువారి కూలి పనికి పోయేవాడు, పనికి వెళ్ళేవాడు రోడ్డు మీద పని చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తావు వర్క్ ఫ్రమ్ హోమ్, మరి బయట ఉన్న పరిస్థితి వాడు ఖచ్చితంగా బండిలో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని తిరగాల్సిందే కదా. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవన్నీ సెట్ అవ్వు. మీరు రాష్ట్రాన్ని దేశాన్ని నడపలేకపోతే మాత్రం రాజీనామా చేసేసి మీరు నా వల్ల కాదు, దేశం అయిపోయింది, సంకనం అయిపోయింది, మరో నేపాల్ కాబోతుంది మన దేశం అంటే వదిలేసేయండి ఇప్పుడే. ఎందుకంటే మొత్తానికి నాశనం అయిపోయి నేపాల్లో జరిగినట్టుగా ఇక్కడ జరిగేదాకా కాకుండా ముందే వదిలేసుకుంటే సో దేశం అన్న మళ్ళీ ఏమన్నా స్వతంత్రం వచ్చి 75 దాటినా కూడా మన దేశం స్వతంత్రానికి 100 సంవత్సరాలు వెనక్కబడిపోయింది. సో ఇప్పుడు నుంచి అయినా సరే మీరు వదిలేస్తే నెక్స్ట్ రాబోయే తరం అయినా సరే బాగుపడుతుంది. మా తరం ఎలాగా నాశనం అయిపోయింది, నాకు అర్థమైపోతుంది. మా తరం ఎలాగా నాశనం అయిపోయింది. రాబోయే తరం అయినా బాగుండాలి అంటే ఇలాంటి నాయకుడు మాత్రం ఉండకూడదు, చేతగాని నాయకుడు అస్సలు ఉండకూడదు.